ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. భారతదేశం జమ్మూ అండ్ కాశ్మీర్లోని లడక్ దగ్గర ఒక అతిపెద్ద భూకంపం. ఆగస్టు 13వ తారీఖు ఉదయం 6 గంటల సమయంలో రిక్టర్ స్కేల్పై 5.5 మ్యాగ్నిట్యూడ్తో ఒక ఎర్త్క్వేక్, అంటే ఇది ఒక మేజర్ ఎర్త్క్వేక్. తర్వాత ఆగస్టు 13వ సాయంత్రం 4.3తో మరో ఎర్త్క్వేక్, మీడియం రేంజ్ ఎర్త్క్వేక్ సంభవించింది. దీంతో పాటు ఒక స్మాల్ ఎర్త్క్వేక్ డజన్ల కొద్దీ, రిక్టర్ స్కేల్పై 2, 3తో డజన్ల కొద్దీ ఎర్త్క్వేక్లు వచ్చినాయి అన్నమాట. అంటే ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉత్తరాన ఉన్న లడఖ్లో లే అంటే రాజధాని, లడఖ్ రాజధానికి సమీపంలోనే దీని యొక్క ఎపీ సెంటర్, భూకంప యొక్క కేంద్రాలు 10 కిలోమీటర్ల లోతున ఉన్నాయనేది తెలుస్తుంది. ఈ లడఖ్ అంటే సుమారు మనకేంటంటే పర్వత శ్రేణులు హిమాలయ పర్వతాలు కాదండి, హిమాలయ పర్వతాలకి ఉత్తరానికి నార్త్ వెస్ట్కి ఎక్స్టెన్షన్ ఉంటాయి వాయువ్యంగా. ఆ పర్వతాలు ఏంటంటే లడఖ్ రేంజు, కారకోరం రేంజు, అగిల్ రేంజ్ అంటారు. అగిల్ మౌంటైన్స్, కారకోరం మౌంటైన్స్, తర్వాత లడఖ్ మౌంటైన్స్ ఉంటాయి అన్నమాట. దాన్నే మనం లడఖ్ ప్రాంతంలో ఉన్న లడఖ్ పర్వతాలని కూడా అంటారు, లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ఉత్తరాన ఈ హిమాలయ పర్వతాల్లో సంభవించిన ఎర్త్క్వేక్ అనమాట. ఈ ఎర్త్క్వేక్ ఇప్పుడు లేలో సంభవించడం వల్ల గాయపడడం చాలా తక్కువ అక్కడికి, ఎందుకంటే జనసాంద్రత చాలా తక్కువ ఉంది. కాకపోతే కొన్ని బిల్డింగులు పడిపోవడం, కొన్ని విలేజ్ల్లో మట్టితో నిర్మించిన భవనాలు పడిపోవడం, ఇవి మనకు సంభవించినాయి. అంటే కొన్ని భవనాలు మట్టితో నిర్మించిన గుడిసెలు ఇవి పడిపోయి, కొన్ని రోడ్లలో బేటలు వారడం, ఇవి సంభవించినాయి. పెద్దగా ఆస్తి నష్టం, పెద్దగా ప్రాణ నష్టం అక్కడ సంభవించలేదు. ఎందుకంటే జనసాంద్రత ఈ లడఖ్ ప్రాంతంలో 2 నుంచి 3 ఉంటుంది. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఇది భారత్కి అతిపెద్ద హెచ్చరికగా ఇప్పుడు నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ భారతదేశం యొక్క భూకంపాలకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేసేది, ఈ భూకంప లేఖని సైస్మోగ్రఫీని మెయింటైన్ చేసేది చెప్పడం జరుగుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఈ యొక్క హెచ్చరిక చాలామంది జియాలజిస్టులు, జియోఫిజికిస్టులు ఇప్పటికే మనకి చాలా పెద్ద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. అది ఏంటంటే 1934లో బీహార్లో సంభవించిన ఎర్త్క్వేక్ తర్వాత అతిపెద్ద ఎర్త్క్వేక్ ఉత్తర భారతంలో, ముఖ్యంగా ఈ బీహారు, యూపీ, ఈ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ దాకా రాలేదు. అంటే కలకట్టా నుంచి ఈ లూథియానా వరకు 2000 కిలోమీటర్ల పాటు ఈ గంగా నదీ మైదానంలో ఎర్త్క్వేక్ సంభవించలే. అంటే ఒక అతిపెద్ద ఎర్త్క్వేక్ అక్కడ పెండింగ్ ఉంది అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు లే అనేది ఎర్త్క్వేక్ జోన్ 4లోకి వస్తుందండి. అది ఆల్మోస్ట్ 4, 5 అంటే ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతాలు, ఈ కారకోరం, లడఖ్ రేంజు, ఈ యొక్క పీర్ పంజల్ రేంజ్, ఇవన్నీ ఏంటంటే 5th జోన్లోకి వస్తుంది. ఉత్తర భారతదేశం 4th జోన్లోకి వస్తుంది. అంటే ప్రపంచంలోనే అతి ఎక్కువ ఎర్త్క్వేక్లు వచ్చాయి, అంటే ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్లో ఉంటుందన్నమాట. ఇది హిమాలయన్ ఆల్పైన్ జోన్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేట్స్లో, అంటే ఉత్తరాన ఉన్న సైబీరియా ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, మనకి మోర్గాను, ఈ యొక్క ప్లేట్ టెక్టానిక్స్, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీస్ అని ఉంటాయి అన్నమాట. ఇవి భూకంపాలకు సంబంధించి, అగ్నిపర్వతాలకు సంబంధించి ఈ విషయాల్లో ఇప్పుడు ప్లేటు, కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఇవన్నింటినీ వివరిస్తాయి. ఈ థియరీయే భూకంపాలు ఎక్కడ వస్తాయి, ఏ టైంలో కూడా, అంటే అప్రాక్సిమేట్గా ఇలా రావచ్చు అనేది సూచిస్తుంది అనమాట. ఈ యొక్క ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, వీటి ఆధారంగా అంతకుముందు సైస్మోలాజికల్ ప్లేట్స్, సైస్మోలాజికల్ హిస్టరీ ఆధారంగా భూకంప జోన్స్ని భారత్లో నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఈ ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం ఒక అతిపెద్ద ఎర్త్క్వేక్ పొంచి ఉంది. ఇది ఒక విలయ తాండవం ఎర్త్క్వేక్. ఎందుకంటే ఎంతటి విలయ తాండవం క్రియేట్ చేస్తుందంటే, ఎర్త్క్వేక్ ఎక్కడ ఎడారుల్లో పర్వతాల మధ్యలో వస్తే నష్టం తక్కువ ఉంటుంది, కానీ ఉత్తర భారతదేశంలో ఎర్త్క్వేక్ వస్తే అది పెను విధ్వంసమే, ఒక డూమ్స్డే ఎర్త్క్వేక్. నేను చెప్తున్నానని కాదు. ఎందుకు, ఉత్తర భారతదేశంలో గంగా, బ్రహ్మపుత్ర, ఈ సింధు నదులకి వల్ల ఏంటంటే ఒండ్రు మట్టి స్పాంజ్లా ఉంటుంది, కింద గ్రౌండ్ వాటర్, అక్కడ ఏదైనా పడితే స్పాంజ్లాగా కరిగిపోద్ది. కాబట్టి ఎర్త్క్వేక్ చిన్నది వచ్చినా 6 నుంచి 7 వచ్చినా చాలా డేంజర్ అండి. ఒక 9 పైన వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఈ స్పాంజు, ఈ గ్రౌండ్ వాటర్ వల్ల ఈ బురుగు నేలలు ఉంటుంది అనమాట, చాలా డేంజరస్ ఎర్త్క్వేక్. తర్వాత ఉత్తరంలో హిమాలయ పర్వతాలు, ఎప్పటికప్పుడు డ్యాములు ఉన్నాయి అక్కడ, ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాములు ఉన్నాయి మనకి. అక్కడ నుంచి ఉండండి, బాక్రా నంగల్ నుంచి, తెహ్రీ డ్యామ్ నుంచి, వరల్డ్స్ 1 ఆఫ్ ది లార్జెస్ట్ తెహ్రీ డ్యామ్ నుంచి ఎన్ని డ్యాములు ఉన్నాయి. ఇవన్నీ డ్యాములు,
తర్వాత రివర్ కోర్సెస్ చేంజ్ అయిపోతాయి. కోశీ నది లాంటిది నదీ మార్గాన్ని చేంజ్ చేసేసుకుంటుంది. భగీరథి లాంటి రివర్లో మనం తట్టుకోలేమన్నమాట. ఈ ఉత్తర భారతదేశంలో 25% భూభాగం ఉంటే, అంటే పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇటు రాజస్థాను, మధ్యప్రదేశ్ కొంత ప్రాంతం, ఇటు బీహారు, వెస్ట్ బెంగాల్, నార్త్ ఈస్ట్, ఈ యొక్క ముందు నార్త్ ఈస్ట్ని పక్కన పెట్టిన ఈ ఉత్తర మైదానం 25% భూభాగంలో మనకి 50% జనాభా 75 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ఎర్త్క్వేక్ జోను పెండింగ్ ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు భారతదేశంలో పెను విధ్వంసం. భారతదేశాన్ని ఆపేది నేను ఎప్పుడు చెప్తా, మళ్ళీ చెప్తున్నానండి. భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వకుండా ఆపగలిగే శక్తులు రెండు అనమాట. ఒకటి ప్రకృతి, ఇలాంటి ఎర్త్క్వేకే. ఉత్తర భారతదేశంలో ఎర్త్క్వేక్ ఒకటి, 2 అణుయుద్ధం, చైనా పాకిస్తాన్తో అణుయుద్ధం. ఈ రెండే భారతదేశాన్ని ప్రపంచంలో సూపర్ పవర్ అవ్వకుండా ఆపగలిగే శక్తులు. అణుయుద్ధాన్ని మనకు అణుబాంబులు ఉన్నాయి కాబట్టి పాక్ చైనాల్ని బెదిరించి మనం ఆపగలుగుతాం, ఎందుకంటే మనం వాళ్ళని కూడా నాశనం చేస్తాం. కానీ ప్రకృతి విధ్వంసం, పెను విధ్వంసానికి రెడీగా ఉన్న పెను భూకంపం అనమాట. అంటే నేను భయపెడుతున్నానని కాదు, ఇట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్. కీడెంచి మేలెంచాలని ఒక ప్రోవెర్బ్ ఉంటుంది, ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. ఇదే డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీకి ఒక మూల సూత్రం అనమాట. సోల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్ అని ఉంటుంది అనమాట. అంటే కీడెంచి మేలెంచాలి. వర్స్ట్ భూకంపం వస్తే మనకు చెప్పిరాదు, అన్ని విపత్తులు తెలుస్తుంది, భూకంపం తెలియదు. కాబట్టి భూకంపానికి రెడీ అయి ఉండాలి. ఉత్తర భారతదేశంలో 75 కోట్ల మంది ఈ పెను భూకంప విలయం కింద ఉన్నాం, డూమ్స్డే కింద. కాబట్టి ఉత్తర భారతదేశంలో ఢిల్లీ నుంచి, ఇక్కడ లూథియానా నుంచి ఢిల్లీ, ఈ నోయిడా, ఈ ప్రాంతాల నుంచి లక్నో, ఈ పాట్నా, కలకట్టా వరకు ఉన్న పట్టణాల్లో, గౌహతి వరకు ఉన్న పట్టణాల్లో మనం భూకంపాలను తట్టుకునే విధంగా బిల్డింగులు నిర్మిస్తున్నారా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మిస్తున్నారు ఒక్కసారి చూడాలి. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి చైర్మన్గా ఉన్నది ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ. ఆయన అధ్యక్షతన ఒక్కసారి భూకంపం సంభవిస్తే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రజల్ని ఎలా హెచ్చరించాలనేది మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇరాన్ నుంచి, ఇటు టర్కీ నుంచి, ఇటు వెనిజులా నుంచి, కొలంబియా నుంచి, ఇటు జపాను, చైనా, టిబెట్, ఇండోనేషియా ఇవన్నీ ఎర్త్క్వేక్లు సంభవిస్తున్నాయి రింగ్ ఆఫ్ ఫైర్లో, ఈ ఆల్ఫైన్ జోన్లో. కాబట్టి భారతదేశం సంసిద్ధంగా ఉండాలి. భారతదేశం ఇప్పుడు లేలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆగస్టు 13వ తారీఖున వచ్చిన ఈ ఎర్త్క్వేక్ ఫోర్షేక్గా మనం భావించాలి. అప్పుడే మనం భూకంపాన్ని తట్టుకుంటాం. ఇది వెరీ డేంజర్లో భారతదేశం ఉంది. ఈ విలయ తాండవాన్ని తట్టుకునే విధంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ప్రకారం ఏంటంటే, భారతదేశానికి ఉత్తరాన ఉన్న ఈ హిమాలయ పర్వతాలు అనేవి ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది ప్రవహించే ఈ యొక్క సూచూర్ జోన్ అంటారు, సాంగ్పో సూచూర్ జోన్. ఇక్కడ కరెక్ట్గా, అంటే సూచూర్ జోన్ అంటే డాక్టరు ఆపరేషన్ చేసిన తర్వాత కుట్టే కుట్లులాగా ఉంటుంది అనమాట. ఈ బ్రహ్మపుత్ర నది ప్రవహించే ఈ సూచూర్ జోను అంటే మానస్ సరోవర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ప్రవహించి ఇండియాకు వస్తాయి. ఈ ప్రాంతంలో అక్కడ దానిపైన ఉత్తరాన ఏంటంటే మనకేంటంటే సైబీరియన్ ప్లేట్ అంటారు, యురేషియన్ ప్లేట్. తర్వాత దీని కింద దక్షిణంగా భారతదేశం, ఆస్ట్రేలియా కలిపి ఇండో ఆస్ట్రేలియన్ ప్లేటు. ఈ రెండు కలిసి ఒకదానికొకటి ఢీకొంటే ఇక్కడ సబ్డక్షన్ జోన్ అంటారన్నమాట. మన ఇండియన్ ప్లేటు చాలా బరువు ఉంటుంది కాబట్టి యురేషియన్ ప్లేట్ కిందకి వెళ్ళిపోతుంది. ఈ కిందకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క మట్టి పైకి లేస్తుంది కాబట్టి హిమాలయాలు ఫామ్ అయినాయి. అందువల్ల అక్కడ ప్రపంచంలోని ఇన్యాక్టివ్ జోన్ అంటారు, అంటే అత్యంత క్రియాశీలంగా ఉండే ప్రాంతం. ఈ నేపాల్లోని మహాభారత్ రేంజ్ అయితే ప్రతి సంవత్సరం 20 సెంటీమీటర్లు ఇస్తుందంటే ఊహించుకోవచ్చు. ప్రతి సంవత్సరం హిమాలయ పర్వతాలు 20 సెంటీమీటర్లు పైకి ఎదుగుతున్నాయి. అంటే ఎంత యాక్టివ్గా అక్కడ రబ్బర్ లాగా పేరుకుపోయిందో ఆ శక్తి ఇప్పుడు భూకంపం కింద మన బీహారు, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఉంది. అది ఎప్పుడో ఒకప్పుడు రిలీజ్ అయ్యిందంటే ట్రెమోర్సు, లార్జ్ స్కేల్ ఎర్త్క్వేక్, మోర్ దెన్ 7 ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది 1934లో బీహార్లో వచ్చినట్టు. సో అలాంటి ఎర్త్క్వేక్ వస్తే భారతదేశంలో 80 కోట్ల మంది ప్రజలు తీవ్రంగా అత్యంత ప్రమాదం, ఒక విలయంలో ఉంటారు. ఆ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు వెంటనే ఎర్త్క్వేక్ కొన్ని సెకండ్లు, నిమిషాల పాటు వచ్చి కొట్టుకోవడం కాదు, బిల్డింగులు పడిపోవడమే కాదు, రిక్టర్ స్కేల్ 7కే నదులు తమ మార్గాన్ని మార్చుకుంటాయి. కింద ఒండ్రు మట్టి, గ్రౌండ్ వాటర్, భూగర్భ జలాలు ఉంటాయి కాబట్టి మొత్తం స్పాంజ్ లాగా మారిపోయి తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కూడా బిల్డింగులు లోపల కూరుకుపోతూ ఉంటాయి అన్నమాట. కొన్ని 100 కిలోమీటర్ల పాటు డ్యాములు పడిపోతాయి, భయంకరమైన వర్షాలు వస్తాయి, భయంకరమైన వరదలు, తర్వాత కార్చిచ్చులు, గ్యాస్ పైప్ లైన్లు అవి పేలిపోయి కమ్యూనికేషన్ ఆగిపోయి ఫైర్ యాక్సిడెంట్లు అవుతాయి.
ఒక రకంగా ఎర్త్‌క్వేక్ వచ్చిందంటే ఆ క్షణం నిమిషం పోయేది కాదు. దాని వెనకాల ఎన్నో డిజాస్టర్‌లు వస్తాయి. ఫ్లడ్స్ అని, తర్వాత ఒండ్రి మట్టి నేలలని, ల్యాండ్ స్లైడ్స్ అని, నదీ జలాలు మార్చుకోవడం, డ్యాములు పగిలిపోవడం, కమ్యూనికేషన్లు పగిలిపోవడం, కార్చిచ్చులని, ఇలా ఎన్నో విపత్తులకు దారితీస్తుంది. ఘోరాతి ఘోరం. ఇప్పటికీ వెనిజులాలో వచ్చిన ఎర్త్‌క్వేక్ జూన్ 24న వచ్చిన ఎర్త్‌క్వేక్ విపత్తు అనేది ఇంకా విపత్తులు జరుగుతూనే ఉంది. వెనిజులాలో చూసుకోండి. సో అలాంటి పరిస్థితి మనం వస్తే ఎలా తట్టుకోవాలనేది కనీసం చర్యలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత చేతులు కాలిన తర్వాత పాకులు పట్టుకోవడం కాదు, ముందే పట్టుకోవాలి. అందుకనే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం చర్చలు వెంటనే ఆ సమావేశం ఒకటి పెట్టి ముందే చర్యలు తీసుకుంటే తప్పేంటండి. ఎందుకంటే నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఒకటి, జియాలజిస్టులు, జియో ఫిజికిస్టులు ఆల్రెడీ మనకు వార్నింగ్ ఇచ్చారు. దెర్ ఈజ్ ఏ హ్యూజ్ disastrous earthquake is ready in the northern Indian mountains. నార్థన్ ఇండియా అనేది వాళ్ళు ఇచ్చేశారు ఆల్రెడీ. సో మనం చాలా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అకార్డింగ్ టు ప్లేట్ టెక్టానిక్ థియరీ ప్రకారం.